హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ శ్రీలహరి అండి. నేను చక్క టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. 2 టమాటాలు చక్క మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కోసారండి. 4 ఎండుమిరపకాయలు, చక్కగా 4 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు, కొద్ది జీలకర్ర, 4 ఎల్లిపాయలు చక్క మెత్తగా కొట్టుకొని చక్క బాండి పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు చక్క ఎర్రగా వేపుకున్నానండి. ఇది చూడండి, టమాటా ముక్కలు బుల్లి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం. చక్క తాలింపు అంతా వేగిన తర్వాత అప్పుడు చక్కగా మనం టమాటా ముక్కలు వేసుకొని సాల్టు, పసుపు, కారం అన్నీ వేసుకుందామండి. అసలు టమాటా కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదండి. చక్క 2 టమాటాలు కోసానండి, పెద్ద పెద్ద టమాటాలు. అసలు టమాటాకు చాలా తొందరగా అయిపోద్దండి, 5 నిమిషాలు కూర అయిపోద్దండి. కాకపోతే నేను చీరని చేస్తున్నాను, ఇట్లా దానంగా చేస్తున్నాను. 5 నిమిషాలండి టమాటా కర్రీ. ఇది కూడా చక్కగా ఇవన్నీ వేగినాయి కదండి. చక్కగా టమాటా ముక్కలు వేసేస్తాను. ఇంకా చక్క పసుపు, ఉప్పు వేసేస్తున్నాం. ఇదిగోండి, కొద్ది పసుపు వేసాను, కొద్ది సాల్ట్ కూడా వేసాను. దీన్ని చక్క మంచిగా చిన్న మంట మీద దగుడు మంట పెట్టగా చిన్న మంట మీద వేగనిస్తుందండి కూరని. గ్రేవీగా అయిపోతే టమాటా కొత్తగా నాటు టమాటాలు కదండి, పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా సన్న మంట మీద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు మంచి గ్రేవీగా అయిపోయింది. కొంచెం కారం వేద్దాం, లైట్గా వేసినా వేయలేదు అన్నట్టు. అంటే పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు వేస్తే కాబట్టి కొద్ది కారం వేస్తాను. 1 చెంచా వేస్తున్నానండి, చిన్న చెంచా. ఇది కూడా తెల్లగా ఉంటమే కానండి, కారం బాగా ఘాటు ఉందండి. చూసారా, ఈ విధంగా చక్కగా ఇదిగోండి, ఈ విధంగా 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్ది ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ, జీలకర్ర చక్కగా వేసి కూర రెడీ చేసుకున్నాను. చక్క మంచిగా దగ్గరకు అయిపోయింది. నేను ఈ విధంగా టమాటా కూర చేసుకున్నానండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.